మీకు పెళ్ళై సంవత్సరం పైగా అయిందా? పిల్లల కోసం ప్లాన్ చేస్తున్న పిల్లలు పుట్టట్లేదా? ప్రతిసారి ఫీమేల్ కారణమే ఉండకపోవచ్చు. కొన్నిసార్లు మేల్ అంటే పురుషుల వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వల్ల కూడా పిల్లలు పుట్టకపోవచ్చు. సో మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది ఏంటి అంటే, మనం పెళ్ళయ్యాక 1 ఇయర్ పాటు అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ చేశాక కూడా మనం పిల్లలకి పుట్టకపోవటం అనేది మేల్ ఇన్ఫర్టిలిటీ అంటారు. సో ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మేల్ ఇన్ఫర్టిలిటీ వచ్చినప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ ఇవాల్యుయేట్ చేసుకోవాలి. దానికి కారణాలు ఏముంటాయంటే, ఒకటి లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చే కారణాలు అంటే ఆల్కహాల్ వల్ల కానీ, స్మోకింగ్ వల్ల కానీ, ఒబెసిటీ వల్ల కానీ, వాటితో పాటు కొన్ని హార్మోన్స్ డెఫిషియన్సీ వల్ల కానీ, వీటితో పాటు టెస్టికులర్ అంటే స్పర్మ్‌కి అబ్‌స్ట్రక్షన్ అంటే ఏదైనా మనకి స్పర్మ్ ఎళ్ళే దారిలో అబ్‌స్ట్రక్షన్ ఉండటం వల్ల అంటే అడ్డు ఉండటం వలన కానీ, వారికోసీల్ వల్ల కానీ, స్పర్మ్ క్వాలిటీ లేదా కౌంట్ తక్కువ ఉండటం వల్ల కానీ, స్పర్మ్ మొటిలిటీ తక్కువ ఉండటం వల్ల కానీ మనకి మేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. సో ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చినప్పుడు మనము యూరాలజిస్ట్ కానీ ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ అవుతే వాళ్ళు తగినైన టెస్టులు చేస్తారు. ఏం టెస్ట్ చేస్తారు? ఫస్ట్ మేల్ ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు మనం కొన్ని హార్మోన్ టెస్టులు చేసి చూస్తాం, ఏమన్నా హార్మోన్ ప్రాబ్లం ఉందా లేదా. దీంతో పాటు మనం ఏంటంటే కొన్ని అల్ట్రాసోనోగ్రఫీ స్కాన్ చేస్తాం, స్క్రోటమ్ వారికోసీల్ ఉందా లేదా, సెమెన్ అనాలిసిస్ చేస్తాం. సెమెన్ అనాలిసిస్ అట్లీస్ట్ 2 శాంపిల్స్ చెక్ చేశాక కానీ మనం మేల్ ఇన్ఫర్టిలిటీ అని లేబుల్ చేయకూడదు. సో ఈ సమస్యలు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మేల్ ఇన్ఫర్టిలిటీలో మనకి ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. అంటే స్మోకింగ్ ఆపేయాలి, ఆల్కహాల్ ఆపేయాలి. దీంతో పాటు వెయిట్ అంటే ఎక్సర్సైజెస్ అవన్నీ బాగా చేసి వెయిట్ కంట్రోల్ కూడా చేయాలి. ఇవే కాకుండా మనం ఏంటంటే కొన్ని హార్మోన్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు హార్మోన్ సప్లిమెంట్ చేయటం వల్ల కానీ, కొన్ని మెడికేషన్స్ వల్ల కానీ ఫర్టిలిటీ ఇంప్రూవ్ చేయొచ్చు. ఇవే కాకుండా ఏంటంటే స్పర్మ్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే స్పర్మ్ కౌంట్ కానీ, స్పర్మ్ మొటిలిటీ కానీ, ఏమన్నా స్పర్మ్ మనకి క్వాలిటీ కానీ ప్రాబ్లమ్ ఉంటే మనము ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ అంటే స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్స్ వల్ల స్పర్మ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాంట్లో ఆర్టిఫిషియల్ రిప్రొడక్షన్కి యూస్ చేయొచ్చు. అంటే స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్స్ ఏముంటాయి అంటే టెస్సీ కానీ లేదా టెస్సా కానీ, పెస్సా కానీ ఇలాంటివి చాలా టైప్స్ ఉంటాయి. ఈ స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్ అనేది చేశాక దీన్ని ఐయుఐ ద్వారా కానీ, ఇక్సీ ద్వారా కానీ మన ప్రెగ్నెన్సీకి వెళ్ళొచ్చు. సో మీకు మేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటే ఫస్ట్ భయపడకండి, దీనికి ఇవాల్యుయేట్ చేసుకోండి, కారణం ఏంటో తెలుసుకోండి, కారణానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోండి. సో కన్సల్ట్ యువర్ ఆండ్రాలజిస్ట్ మరియు యూరాలజిస్ట్. థ్యాంక్ యూ.